కాలజ్ఞానంలో రాబోయే కాలంలో ఏ ప్రాంతంలో ఎటువంటి విపత్తులు రాబోతున్నాయో, కర్ణాటకమునకు కాళిని పంపు, తురక దేశమునకు దుర్గను పంపు. దుర్గమ్మ అంటే ఏ ప్రాంతానికి ఏ దేవతను పంపుతాను అన్నారు కదా. ఇది సామాన్యమైన వాక్యం కాదు, ఇది ఒక హెచ్చరిక, ఇది ఒక యుద్ధ ప్రకటన. పాపాత్ముల మీద దైవం చేయబోయే అంతిమత అక్కడ సాక్షాత్తు ఆ కాలస్వరూపిణి పాదం మోపాల్సిందేనేమో. దుష్టులను చీల్చి చెండాడడానికి ఆమెను లేదా ప్రక్షాళన చేయడానికి స్వామివారు ఏకంగా సూర్యచంద్రులనే పంపుతానని హెచ్చరి. కేరళకు వీరభద్రుని పంపు. కేరళ తాంత్రిక విద్యలకు మహానంది క్షేత్రం శివుడి నివాసం. అక్కడ భూగర్భంలో దాగి ఉన్న రహస్యాలను కాపాడాలన్నా లేదా జై వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన. ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. ఈ లైక్ నాకు కాదు, స్వామివారి కాలజ్ఞాన ప్రచారానికి. మీ చేయి కదిలేది ఒక క్షణమే, కానీ ఆ లైక్ వల్ల స్వామివారి కాలజ్ఞానం మరింత మందికి చేరుతుంది. దాని ప్రభావం పదుల మందికి పుణ్యం అవుతుంది. జై వీరబ్రహ్మేంద్ర స్వామి. కాలం మారుతోంది, మనిషి మారుతున్నాడు, కానీ ధర్మం మాత్రం క్షీణిస్తోంది. ఎప్పుడైతే ధర్మం తన ఉనికిని కోల్పోతుందో, ఎప్పుడైతే పాపం హద్దులు దాటుతుందో, అప్పుడు ఆ పరమాత్మ చూస్తూ ఊరుకోడు. యుగ యుగాలుగా మనం చెప్పుకుంటున్న మాట ఇది. కానీ రాబోయే ప్రళయాన్ని, జరగబోయే విపత్తులను కళ్ళకు కట్టినట్టు చెప్పిన ఏకైక దైవ స్వరూపం మన శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. స్వామివారు కేవలం భవిష్యత్తును ఊహించి చెప్పలేదు. ఆయన కాలజ్ఞానంలో రాబోయే కాలంలో ఏ ప్రాంతంలో ఎటువంటి విపత్తులు రాబోతున్నాయో, పాపాత్ములను శిక్షించడానికి ఎవరెవరు రాబోతున్నారో చాలా స్పష్టంగా లిఖించారు. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ వాక్యం వింటే మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. స్వామివారు తన సైన్యాన్ని సిద్ధం చేశారా అనే అనుమానం రాకమానదు. కలియుగాంతంలో పాపం పెరిగిపోతుందని మనందరికీ తెలుసు. మనుషుల్లో రాక్షసత్వం పెరిగినప్పుడు ఆ రాక్షసులను సంహరించడానికి దైవశక్తులు అవసరమవుతాయి. సరిగ్గా ఇదే విషయాన్ని స్వామివారు ఒక గూఢమైన పద్య రూపంలో, ఒక వచన రూపంలో మనకు అందించారు. అసలు స్వామివారు ఎందుకు అలా చెప్పారు, ఏ ప్రాంతానికి ఏ దేవతను పంపుతాను అన్నారు, ఇప్పుడు ఈ వాక్యాన్ని యథాతథంగా విందాం. కర్ణాటకమునకు కాళిని పంపు, తురక దేశమునకు దుర్గను పంపు, అరవ దేశమునకు అర్కసోముని పంపు, కేరళకు వీరభద్రుని పంపు, మధ్య దేశమునకు భైరవుని పంపు, మహానందికి నాగేంద్రుని పంపు, కందనూరుకి యతిని పంపు. విన్నారు కదా, ఇది సామాన్యమైన వాక్యం కాదు, ఇది ఒక హెచ్చరిక, ఇది ఒక యుద్ధ ప్రకటన. పాపాత్ముల మీద దైవం చేయబోయే అంతిమ దాడికి సంకేతం. దీని అర్థం మనం ఒక్కసారి లోతుగా గమనిస్తే స్వామివారి ఉద్దేశం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయా ప్రాంతాలలో పెరిగిపోతున్న దుర్మార్గాలను, అక్రమాలను అంతం చేయడానికి స్వామివారు ఆయా అధిష్టాన దేవతలను ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఉంది. కర్ణాటకమునకు కాళిని పంపు. కాళికాదేవి ప్రళయ స్వరూపిణి. ఆమె ఆగ్రహిస్తే సమస్తం బూడిదైపోవాల్సిందే. కర్ణాటక ప్రాంతంలో రాబోయే కాలంలో జరగబోయే అన్యాయాలను గాని, ప్రకృతి విపత్తులను గాని తట్టుకోవాలంటే అక్కడ సాక్షాత్తు ఆ కాలస్వరూపిణి పాదం మోపాల్సిందేనేమో. దుష్టులను చీల్చి చెండాడడానికి ఆమెను పంపుతున్నారని అర్థం చేసుకోవచ్చు. తురక దేశమునకు దుర్గను పంపు. దుర్గమ్మ అంటేనే దుర్గమమైన కష్టాలను తొలగించే తల్లి, అలాగే దుష్టుల పాలిటి సింహస్వప్నం. చరిత్రలో ఎన్నో యుద్ధాలు, మత కలహాలు చూసిన ప్రాంతాలకు అక్కడ దాగి ఉన్న అరాచక శక్తులను అణిచివేయడానికి ఆ దుర్గమ్మే ఖడ్గం పట్టి వెళుతుందని స్వామివారు సూచించి ఉండవచ్చు. అరవ దేశమునకు అర్కసోముని పంపు.
ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అర్క అంటే సూర్యుడు, సోమ అంటే చంద్రుడు, అరవదేశం అంటే తమిళనాడు ప్రాంతం. ఆ ప్రాంతాన్ని శిక్షించడానికి లేదా ప్రక్షాళన చేయడానికి స్వామివారు ఏకంగా సూర్యచంద్రులనే పంపుతానని హెచ్చరిస్తున్నారు. దీని అర్థం ఏమిటంటే భవిష్యత్తులో అక్కడ విపరీతమైన ఎండలు అనగా సూర్యుడి ప్రతాపం కానీ, లేదా సముద్రం పొంగడం, తుఫానులు రావడం అనగా చంద్రుడి ప్రభావం కానీ జరగవచ్చు. ప్రకృతి వైపరీత్యాల ద్వారానే అక్కడ శిక్ష అమలు జరుగుతుందని, పంచభూతాల్లోని అగ్ని మరియు నీరు అక్కడ ప్రళయాన్ని సృష్టిస్తాయని స్వామివారి గూఢార్థం కావచ్చు. కేరళకు వీరభద్రుని పంపు. కేరళ తాంత్రిక విద్యలకు ప్రకృతికి నెలవు. అక్కడ దైవ నింద లేదా ప్రకృతి విరుద్ధమైన పనులు జరిగినప్పుడు శివుని అంశ అయిన వీరభద్రుడు తన ప్రళయ తాండవంతో శిక్షిస్తాడు. వీరభద్రుడు అంటేనే దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసినవాడు, అంటే అహంకారాన్ని, అధర్మాన్ని నాశనం చేసేవాడు. మధ్య దేశములకు భైరవుని పంపు. మహానందికి నాగేంద్రుని పంపు. భైరవుడు క్షేత్రపాలకుడు. ఆయన కాపలా ఉంటే దుష్టశక్తులు తోక ముడవాల్సిందే. ఇక మహానంది క్షేత్రం శివుడి నివాసం. అక్కడ భూగర్భంలో దాగి ఉన్న రహస్యాలను కాపాడాలన్నా లేదా అక్కడి పవిత్రతను దెబ్బతీసే వారిని అంతం చెయ్యాలన్నా ఆ నాగేంద్రుడే వాయువు లేదా విషరూపంలో బుసకొడతాడు. ఇక చివరిగా కందనూరికి యతిని పంపు. కందనూరు అంటే ఇప్పటి కర్నూలు. యతి అంటే సామాన్యమైన వ్యక్తి కాదు, సర్వసంగ పరిత్యాగి, గొప్ప తపోశక్తి కలిగిన సన్యాసి అని అర్థం. చరిత్రలో కందనూరు నవాబుల కోట, అక్కడ ఉండే రాజకీయాలు కానీ, అక్కడ జరిగే అక్రమాలు కానీ సామాన్యులకు లొంగవు. అందుకే స్వామివారు అక్కడ ఉన్న అహంకారాన్ని, దుర్మార్గాన్ని అణిచివేయడానికి ఆయుధం పట్టిన వాడిని కాకుండా ధర్మదండం పట్టిన ఒక యతీశ్వరుడిని పంపుతానని చెప్పారు. ఆ యతికున్న తపోగ్ని ముందు ఎంతటి దుష్టశక్తులైనా తలవంచక తప్పదు. కర్నూలు గడ్డపై ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక ఋషిపుంగువుడు రాబోతున్నాడని దీని అర్థం. మిత్రులారా, పై వాక్యాన్ని బట్టి మనకు ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతుంది. స్వామివారు ఊరికే భయపెట్టడానికి చెప్పిన మాటలు ఇవి కాదు. ఏ ప్రాంతంలో ఏ పాపం పండుతుందో, ఏ దిక్కున అధర్మం రాజ్యమేలుతుందో స్వామివారికి ముందే తెలుసు. అందుకే ఆయా ప్రాంతాల అహంకారాన్ని బట్టి, అక్కడ ఉన్న దుర్మార్గుల బలాన్ని బట్టి వారిని మించిన శక్తి కలిగిన దేవతలను అక్కడికి పంపుతానని స్వామివారు ముందే హెచ్చరించారు. ఇది దుర్మార్గుల వేట, ధర్మస్థాపన కోసం జరుగుతున్న ఒక మహాయజ్ఞం. వీరభోగ వసంత రాయుల వారు వచ్చే సమయానికి భూమిని ప్రక్షాళన చేయడానికి ఈ దేవతలందరూ తమ తమ బాధ్యతలను స్వీకరిస్తారని, దుష్టులను ఖండించి వేస్తారని మనం భావించవచ్చు. కాలజ్ఞానం అనేది ఒక మహాసముద్రం. అందులో ఒక్కో వాక్యం ఒక్కో ఆణిముత్యం. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, అధర్మం వైపు వెళ్లకుండా స్వామివారి నామాన్ని స్మరిస్తూ సత్య మార్గంలో నడవడమే. చివరిగా ఒక మాట, ఈ వీడియోలో స్వామివారి కాలజ్ఞాన వాక్యంపై నేను చేసిన విశ్లేషణ కేవలం నా వ్యక్తిగతమైనది. స్వామివారిపై ఉన్న అపారమైన భక్తితో వారి వాక్యాలలోని అంతరార్థాన్ని నా పరిధి మేరకు నా బుద్ధికి తోచిన విధంగా విశ్లేషించడం జరిగింది. స్వామివారి అసలు ఉద్దేశం వేరే ఉండవచ్చు, లేదా ఇంకా లోతుగా ఉండవచ్చు. ఇందులో ఏదైనా పొరపాటు ఉంటే అది నా అజ్ఞానమే తప్ప మరొకటి కాదు. ఈ విషయాన్ని గమనించగలరు. సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్ర దివ్య చరణార విందార్పణమస్తు. హరి ఓం.